ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఈ ఎరుక యొక్క ఉత్పత్తి, ఈ ఎరుక యొక్క లక్షణములను తెలియజేయుచూ ఉన్నారు. నాయన శిష్య, అన్నపు సూక్ష్మాంశము మనుషన్నగనీరంబు ప్రాణమరుగుము. ఈ రెండింటిని కలియవోనాడే సున్నసుమి ఎరుకమాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమింత కన్నా ఉన్నదెరుక మూలమన్నది వినలేదు. ఉన్నదెరుక మూలమన్నది వినలేదు. ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమింత కన్నా. నాయన శిష్య, మనము భుజించటి అన్నము జీర్ణమై 3 భాగములగుచున్నది. అందు సూక్ష్మ భాగము మనస్సుగను, మధ్య భాగము మాంసముగాను, స్థూల భాగము పురుషముగాను అగుచున్నది. శిష్య, మనము భుజించడి అన్నము, మనం ఏ ఆహారమైతే తీసుకుంటూ ఉన్నామో ఆ ఆహారం అనేది జీర్ణమై 3 భాగాలుగా అగుచున్నది. అందు సూక్ష్మ భాగము మనస్సు, ఆహారములో సూక్ష్మ భాగము మనస్సుగాను, మధ్య భాగము మాంసముగాను, స్థూల భాగము పురుషముగాను అగుచున్నది. అట్లే మనము ఈ త్రాగు జలము కూడా జీర్ణమై సూక్ష్మ భాగము ప్రాణముగను, మధ్య భాగము రక్తముగను, స్థూల భాగము మూత్రముగాను అగుచున్నది. మనం త్రాగునీరు కూడా 3 భాగాలుగా అయ్యి, ఆ 3 భాగాలు సూక్ష్మ భాగము ప్రాణము, మధ్య భాగము రక్తము, స్థూల భాగము మూత్రము, ఈ 3 రకాలుగా మారుతూ ఉన్నది. ఇందు అన్నములోని సూక్ష్మాంశము సూక్ష్మ భాగమైన మనస్సు, ఈ జలము యొక్క సూక్ష్మ భాగమైన ప్రాణము, ఈ 2 కలిసినప్పుడే ఈ శరీరము నందు ఎరుక అనేది కలుగుచున్నది. మళ్ళీ ఒకసారి, ఈ అన్నములోని సూక్ష్మ భాగమైన మనస్సును, నాయన శిష్య, ఈ అన్నములోని సూక్ష్మ భాగమైన మనస్సును, జలము యొక్క సూక్ష్మ భాగమైన ప్రాణము, ఈ 2 కలిసినప్పుడే శరీరమందు ఈ ఎరుక అనేది కలుగుచున్నది. ఈ మనోప్రాణములో 2ను కలియని నాడు ఎరుక అనేది ఉండనే ఉండదు. ఈ మనస్సు, ఈ ప్రాణములు, ఈ 2 కూడా ఈ కలయకుండా ఉంటే ఈ ఎరుక అనేది అసలు ఉండనే ఉండదు అన్నమాట.
ఈ ప్రాణమనంబులు విడదీయుట ఎట్లనగా అచల సద్గురువు సూచన ద్వారా అచల పరిపూర్ణ బ్రహ్మమును చూడబోయిన వెంటనే ఎరుక కనబడక పోవును. ఇంతకంటే ఎరుకకు మూలము కానీ అధిష్టానము కానీ ఉన్నదనేడి భ్రాంతిని నీవు ఎప్పుడూ కూడా పొందకము. ఈ ఎరుక యొక్క స్వాభావికము అనేది ఏ విధంగా ఉంటూ ఉన్నది విడదీయట ఎట్లనగా అంటే, ఈ మనస్సు ప్రాణము రెండు కలిసినప్పుడు ఈ ఎరుక అనేది మనకు తయారవుతూ ఉన్నది ఈ శరీరములో. అయితే ఈ రెండింటినీ ఏ విధంగా విడదీయాలి అంటే అచల సద్గురువు సూచన ద్వారా. అచల సద్గురువు సూచన ద్వారా అంటే అచల పరబ్రహ్మము యొక్క స్వరూపము పొందిన ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళ యొక్క సూచన ద్వారా కానీ ఈ అచల పరిపూర్ణ బ్రహ్మమును చూడబోయిన వెంటనే ఎరుక కనబడకుండా పోతున్నది. అంటే ఈ ఎరుక యొక్క స్వాభావికం తయారవటం మనస్సు ప్రాణము రెండూ కలిసినప్పుడు ఈ శరీరంలో ఎరుక అనే గుర్తు అనేది తయారవటం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈ తయారైన ఈ జ్ఞానము అనేది ఏ విధంగా మళ్ళీ అది విడదీయాలి అంటే ఏ అచల పరిపూర్ణ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని కానీ ఎవరైతే సద్గురువుల ద్వారా వాళ్ళ సూచన ద్వారా ఇది అచల స్వరూపము అని తెలుసుకోబోతారో ఆ మరుక్షణానే ఈ ఎరుక యొక్క స్వాభావికం అనేది ఒక్క క్షణం కూడా నిలవకుండా మటుమాయమైపోవటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంతకంటే ఎరుకకు మూలము కానీ అధిష్టానము కానీ ఉన్నదనేడి భ్రాంతిని ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా విచారించినా కానీ లేనే లేదు. అంతకంటే అచల పరిపూర్ణ స్వరూపమును పొందుట కంటే అచల పరిపూర్ణ స్వరూపము దర్శనము కంటే ఈ ఎరుక యొక్క లక్షణము ఎరుక యొక్క విధానము విడిపోవుట లేకుండా పోవుట రెండవదంటే లేనే లేదు. మనకి ఈ ప్రపంచములో దాదాపు చాలామంది ఈ దైవ మార్గములో దైవ ప్రయాణములో చాలామంది చేస్తూనే ఉంటుంటారు. అనేక ప్రయాసలు అంటూ పడుతూ ఉంటుంటాం. ఈ అనేక నియమాలతోటి అనేక నిష్టలతోటి అనేక పూజలతోటి అనేక శాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి పొందాలి, పరలోక రాజ్యమని పరమాత్మ దర్శనమని ఇట్లా అనేక రకాలుగా మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. భగవంతుణ్ణి మనం తెలుసుకునేదానికి ఇక్కడ వాస్తవికంగా భగవంతుణ్ణి తెలుసుకోవటం అంటే గుర్తించే యొక్క ఎరుక యొక్క స్వాభావికముతోటి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని వెతికి తెలుసుకుంటాము అనుకునే యొక్క ఆలోచన అనేది ఈ శాస్త్రము ద్వారా ఈ శుద్ధ నిర్గుణ తత్వాల ద్వారా మనకు తెలియబడిందనేది ఏమిటి అంటే ఏదైతే తెలుసుకునేది ఏదైతే ఉన్నదో గుర్తు తెలుసుకునేది ఆ గుర్తు తెలుసుకునేది లేదు అని ఎవరికైతే నిర్ధారణ అంటూ జరుగుతూ ఉన్నదో ఆ గుర్తు లేదు అని నిర్ధారణ జరిగి అది లేకుండా పోయిన మరుక్షణమే భగవంతుడు ప్రత్యక్షంగా అచల పరిపూర్ణ స్వరూపరూపముగా ప్రత్యక్షముగా సహజ సిద్ధముగా అక్కడే ఉన్నాడు అని మనకిక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట.
అయితే ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి వెతకటం, ఎక్కడో ఉన్నాడో అంటాం, ఏదో మన కోసం ఏదో చేస్తాడు అనుకునేది అంతా కూడా ఈ లోక వ్యవహారానికి సంబంధించిన విషయమే. కానీ వాస్తవకంగా భగవంతుణ్ణి తెలుసుకోవటం, భగవంతుణ్ణి పొందటం, ఈ జనన మరణాలనే చక్రములో నుంచి తప్పించుకునే మార్గం అనేది కానే కాదు అని మనకు ఈ గ్రంథం ద్వారా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం అందరం ఏ విధంగా మరి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము? భగవంతుణ్ణి మనం కానీ ప్రార్థన చేస్తే భగవంతుడు మనకు ఏదో ఇస్తాడు అని కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి మనం నమ్మి భగవంతుణ్ణి పూజలు కానీ చేస్తే మనకు ఏదో ఈ జీవన విధానానికి సంబంధించింది ఏదో మేలు జరుగుద్ది అని కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉంటే ఆ విధంగా కొంత మేలు జరగటం అనేది కానీ అంతా ఏదో మనకి కోరుకొని చేస్తే ఆ కోరికలు నెరవేరటం అనేది కానీ ఈ లోకంలో చాలా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ వాస్తవమైన ఇది అంతా కూడా ఏ విధంగా దేనికి సంబంధించింది అంటే ఏదైనా మనం గుర్తెరిగే జ్ఞానంతో ఈ మొత్తం కూడా సముపార్జించటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఒక సమయం నుండి మళ్ళీ మరొక సమయాన ఇది లేకుండా పోతూ ఉన్నది. అదేవిధంగా ఒక సమయం నుండి మరో క్షణం మరో సమయాన్ని లేకుండా పోయే యొక్క జ్ఞానంతో మనం సంపాదించింది కానీ ఆ జ్ఞానంతో మనం సముపార్జన చేసింది కానీ ఈ జ్ఞానమే లేనప్పుడు మరి ఆ జ్ఞానంతో కూడుకున్నది, ఆ జ్ఞానంతో సాధించింది ఏదైనా ఉంటుందా అని మనం బాగుగా కానీ విచారణ చేసినట్లయితే ఏది కూడా నిలబడేది కానే కాదు అని మనకిక్కడ తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది. తేట తెల్లంగా కూడా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం భగవంతుని కోసం ఇది ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఏ విధంగా మనం సాధన చేస్తూ ఉన్నాము అని ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళమే మనమే మన మీద ప్రశ్న అనేది వేసుకోవటం ఎంతైనా అవసరమై ఉన్నది. ఇది ఎవరి విషయమో కాదు, ఎవరికి వాళ్ళం ప్రతి ఒక్కరం మనం భగవంతుని యొక్క మార్గములో సత్య మార్గములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా లేక అసత్యమైన మార్గములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా అని కానీ మనం యోచించుకున్నట్లయితే మనం వెళ్ళే మార్గం మనకు తప్పనిసరిగా గోచరించటం అనేది జరుగుద్ది. ఇక్కడ సత్యము అసత్యము అంటే ఈ లోకములో మనం కొన్ని బతుకు తెరువులో సంబంధించిన కొన్ని ధర్మాలని మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. అంటే ధర్మాలు అంటే అధర్మము అంటే ఒకరిని హింసించకూడదు, ఒకరి సొమ్ముని అపహరించకూడదు, ఒకరిని ఉచితంగా మాట్లాడకూడదు, ఒకరిని కనీసం బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అని ఈ తీరుగా అది అధర్మం అని. ఒకరి ధర్మము అంటే తన ధర్మం తన కర్తవ్యం ఏదైతే ఉందో తన పని తను చేసుకోవటం, తన సంపాదన తను సంపాదించుకోవటం, చేతనైతే ఒకరికి మేలు చేయటం, చేత కాకపోతే కీడంటూ చెయ్యకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా ధర్మాని కిందకు వస్తాయి అన్నమాట. ఇటువంటి ధర్మాలు కానీ అటువంటి అధర్మాలు కానీ ఈ తీరుగా మనం లోకములో బతుకు తెరువులో సంబంధించిన కొన్ని ధర్మాలు నిర్ణయించుకొని ఆ విధంగా జీవనం అనేది గడుపుతూ ఉన్నాం. ఇక్కడ వాస్తవమైన ధర్మము అంటే భగవంతుని సత్యస్వరూపం అయితే ఉన్నదో అదే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. ఆ సత్యస్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. అది ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునే దానికన్నా మించిన ధర్మం ఈ ప్రపంచంలో ఏది కూడా లేనే లేదు. ఎందుకు అంటే మనతోటి నిర్ణయింపబడ్డ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పూటకి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కోర్టుల్లో అనేక రకాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం.
అనేక రకాలుగా ఇక్కడ మనం ఈ ఒకసారి నియమించిన ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని మళ్ళీ మార్చి ఇంకొక రకంగా అది మార్చటం అనేది జరుగుతూ ఉన్నది. అది మరి మనం ఒకసారి ఇది ధర్మం అని నిర్ణయించింది మళ్ళీ ఇంకొకసారి అధర్మం ఎందుకు అవుద్ది, అది మారిపోవటం అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? మనము నిర్ణయించుకున్న ధర్మాలు కాబట్టి అవి. అందువల్ల మనం నిర్ణయించుకున్న ధర్మాలనేది ఎప్పటికీ కూడా శాశ్వతమైనది కానే కావు. అది ఈ శరీరం ఉన్నంతసేపు కొంత కాలానుంటే మళ్ళీ కాలంలో ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాస్తవమైన ధర్మం ఏంటిది అంటే భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ ఒకే రకంగా ఉండి ఏ మార్పు చేర్పు జరగకుండా ఉండే యొక్క సత్యస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని కాంచటమే ఇక్కడ వాస్తవమైన ధర్మము. అట్లా అటువంటి ధర్మం కోసం ప్రయాణం చేసే ఏ సాధకుడైతే ఉన్నాడో తప్పనిసరిగా ఆ ధర్మయుక్తమైన ఆ ప్రశాంత స్వరూపమైన భగవత్ స్వరూపాన్ని కాంచటమే ఇక్కడ ఈ వాస్తవమైన ఈ జనన మరణంలో నుంచి తప్పించుకునే మార్గము. ఓం తత్సత్.